రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన తన రెక్కలతో మనలను కప్పుతాడంట. మరి పక్షి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగ భద్రపరుస్తూ ఉందో ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అదే రీతిగా దేవుడు కూడా మనలను తన రెక్కల చాటున కప్పుతాడంట. అంటే ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుందంట. నీకింకా ఆశ్రయం అనేది ఎక్కడా దొరకదు, కానీ దేవుని యొద్ద మాత్రమే నీకు ఆశ్రయము దొరుకుతుంది. అందుకే మనము దేవుని మాట వినాలి, ఆయన మాట ఆలకించాలి. ఆయన వాక్కు ప్రకారం మనం నడుచుకోవటానికి మన హృదయాన్ని స్థిరపరచుకున్నప్పుడు మనము ఆయన మార్గములలోనే నడుచుకుంటాము. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఆ సత్యము ఎల్లప్పుడూ కూడా భద్రతనిస్తుంది. అది కేడెములాగా డాలులాగా ఉందంట. మరి అలాగా ఆ కేడెము డాలుగా ఉన్నటువంటి తన సత్యముతో ఆయన మనలను శత్రువు యొక్క ప్రతి బాణముల నుండి, అగ్ని బాణముల నుండి, నాశనముల నుండి, తెగుళ్ళ నుండి మనలను రక్షిస్తాడు, మనకు భద్రత కల్పిస్తాడు. మరి ఆయన రెక్కల కింద మనము ఆశ్రయము పొందినప్పుడు ఎలాంటి ఆపద రాదు. మరి రాజులు మనం చూసినట్లయితే బలమైన కోటలను నిర్మించుకొని ఆ లోపల భద్రముగా ఉంటారు, అంతఃపురము అంటాం. అంతకంటే ఒకవేళ రాజులు బలముగా నిర్మించుకున్న కోటలను శత్రువు బద్దలు చేయగలడు, కానీ దేవుడు నీకు కోటగా ఆశ్రయంగా ఉన్నప్పుడు అపవాది నిన్ను ముట్టలేడు. ఇది మనకందరికీ ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, బాధ్యత కూడా. అందుకే మనము బాధ్యతగా ఆయన మాటను వినినట్లయితే ఆ రెక్కల నీడన ఆశ్రయాన్ని తప్పక పొందుతాము. మన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తే ఇష్టానుసారంగా మనము అటు ఇటు పరుగులు పెడతాము. అపవాది వచ్చి గ్రద్దవలే మనలను తన్నుకుపోతాడు. ఇప్పుడు కోడి తన పిల్లలన్నిటినీ కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి రెక్కల నీడన కాస్తుంది. మరి అలా కాకుండా ఏదైనా ఒక కోడి పిల్ల బయటికి వెళ్ళి అటు ఇటు పరిగెడితే పైనుంచి వచ్చినటువంటి గ్రద్ద తన్నుకొని పోతుంది. అదే విధముగా అపవాది కూడా నీ యొక్క దేవుని యొక్క సన్నిధానం నుండి నువ్వు బయలు వెడిలితే నీకు ఆపద వెంటనే వాడు పొంచి ఉంటాడు, నిన్ను నాశనం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవునిని, ఆయన సన్నిధానమును, ఆయన వాక్కును ఏమాత్రము విడిచిపెట్టవద్దు. ఆ సన్నిధిలోనే నీకు రక్షణ, ఆ సన్నిధిలోనే నీకు ధైర్యము, ఆ సన్నిధిలోనే నీకు విజయము. కాబట్టి దేవుని యొక్క సన్నిధానమును ఏమాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడిచ్చిన వాక్కు, ఆయన వాక్యమును ఏమాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని యొక్క అడుగు జాడలలో ఆయన వాక్కు ప్రకారం మనం నడుచుకొని ఆయన మనకు ఇచ్చే ప్రతి భద్రతను, ప్రతి ఆశ్రయమును సంపూర్ణంగా మనము పొందుకుందాం. ఎంతటి శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, లోకంలో ఇది అసాధ్యము అనుకున్నవన్నీ మన దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి మన పక్షంన చేయగలడు. ఈ ఒక్క నమ్మకం, విశ్వాసం నీవు దేవుని ఎడల కలిగి ఉన్నట్లయితే అన్ని విషయాలలో శత్రువు యొక్క భయముల నుండి నీవు తప్పింపబడి విజయము సాధిస్తావు. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతమైన రీతిలో కాచి కాపాడి రక్షించి ఉన్నారు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. అయ్యా, ఇదిగో మరి యొక్క రోజు మరలా నీ యొక్క వాక్కుతో మమ్మల్ని భద్రపరిచిన విధానం అంతటిని బట్టి మీకే స్తోత్రాలు. సహాయం దయచేయండి. సమస్త విషయాల్లో నీ ఆదరణ, నెమ్మదినిచ్చే దేవుడవు. అదేవిధంగా ప్రభా, మరి నీ యొక్క రెక్కల నీడనే మాకు ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి నీ సన్నిధానంలోనే మాకు విడుదల, విమోచన ఉన్నాయి. కాబట్టి భద్రత, కాపుదల ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ నీ సన్నిధానంను విడిచిపెట్టకుండా ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి. నీ వాక్కు ప్రకారం, నీ మాట విని మేము ముందుకు వెళ్ళి ఈ లోకంలో శత్రువు కల్పించే అన్ని రకాలైనటువంటి అడ్డంకులను అధిగమించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నీ నామాన్ని ఘనపరిచే వారంగా మేమందరం ఉండేటట్లు నీ ఆత్మ బలముతో, శక్తితో మమ్మల్ని అందరినీ నింపి వినయం గల హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.